Subhanallah walhamdulillah wallahu akbar. Subhanallah walhamdulillah. ఆశ మనిషిని ఏం చేస్తుంది? నడిపిస్తుంది. ఆ ఆశ మనిషిని అల్లాహ్ వరకు చేర్పిస్తుంది. ఏ ఆశ? అల్లాహ్పై ప్రేమ, దీన్పై ప్రేమ, ఇస్లాంపై ప్రేమ. ఆ ప్రేమ కలగాలనే ఈ ఇస్తమాలు. ప్రపంచంపై పెంచుకున్నావయ్యా, సాధించేశావు. పెళ్ళంపై పెంచుకున్నావు, సాధించేశావు. పిల్లలపై పెంచుకున్నావు, చదివించేశావు. ఏదో ఒక పెట్టుకున్నావు ప్రేమ, సాధించావు. పెట్టుకోలేదు అంటే ముస్తఫా ఎవరైనా పెట్టుకోలేదురా, అల్లాహ్ మీద ప్రేమ పెట్టుకోలేవు, అందుకు సాధించలేకపోతున్నాం. ఎప్పటి నుంచి అండి నమాజు చదవమని చెప్తుందా మనకి? ఈ మధ్యన వచ్చారా? మనం మేసాల మొలవక ముందు నుంచి సాయిబులుగా మీరు మసీద్కి రండిరా, ఖురాన్ నేర్చుకోండి, మసీదులో నమాజ్ చదవండి అంటే వస్తాం, ఖాళీ లేవు, కుదరట్లేదు, సోత్తాం అంటున్నారు. దీనికన్నా డేంజర్ మాట ఏంటో తెలుసా? ఏంటండి ఇది, ఇంకా ఇంత అయిపోయింది, జనాదా అవుతుంది, సత్తాడు. జనాదాకి రారా అంటే మసీదు వాళ్ళు అంటారు, మేము రామురావు మసీద్ జమాతు, మీ నాన్న జీవితంలో ఎప్పుడు మసీదులో అడుగు పెట్టలేదు, మేము జనాదా ఇవ్వం రా అంటారు మసీదుడు. ఈవిడు తండ్రి చచ్చిపోయాడని ఏడవడం మానేసి ఆ గురువుగారి దగ్గరికి ఈ గురువుగారి దగ్గరికి వాళ్ళ కళ్ళ దగ్గరికి వీళ్ళ కళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదో ఈ పొట్టుకి చేసేయండి ఇన్షాల్లా వచ్చేస్తాను, ఏదో ఈ పట్టుకు చేసేస్తాను ఇన్షాల్లా వచ్చేయండి అంటే ఎంత సిగ్గుమాలిన పని అండి. ఒకడు వచ్చాడు మా దగ్గరికి, వచ్చాడు, అయ్యా నమాజు మా జనాదా, ఎవరు నువ్వు అన్నావు? నా పేరు సద్దాం అండి అన్న. సద్దాం నువ్వు సద్దాం హుసేను, నాకేం తెలుసా, నేను వచ్చింది కానీ ఎప్పుడు చూడలేదు మసీదులో అన్న. అబ్బాయి లేదండి తెలీదండి. ఈ మాట చూసారా ఏంటిది? తెలీదండి అనే మాట ఇస్లాంలో చాలా దారుణమైన మాట. ఏం తెలియదండి? ఏం తెలీదు? ఫోన్ ఈ మధ్యలో వచ్చింది. ఎప్పుడు వచ్చింది? ఈ మధ్యలో వచ్చింది. రెండు మాటలు నేర్చుకున్నావు, ఒకటి పచ్చ బటను, ఎర్ర బటను. మాట్లాడాలంటే పచ్చది నొక్కాలి, ఆపాలంటే ఎర్రదే. ఎవడో నేర్పించాడా? దాని గురించి తెలుసుకున్నావు. నీ కాలంలో ఆ యొక్క పొలాగట్లో వెళ్ళేవాడు, గేదెలు కాసుకోవడం, మేకలు మేపుకుంటాం, పంట పని చేసే నీకే ఫోన్ మాట్లాడటం నేర్చుకున్న వాడివి. నమాజ్ గురించి నేర్చుకోవాల్సిన బాధ్యత ఉందా లేదా? మసీద్ ఏంటి, మసీద్ ఏంటి, ఖురాన్ ఏంటి, అల్లా ఏంటి, ఇస్లాం ఏంటి, కనీసం 100 కాదు 10 అయినా నేర్చుకోవాలి. అది నేర్చుకోకే ఈ దరిద్రం వలవస్తున్నావు. ఇంత దరిద్రం మా జీవితంలో. అన్నీ ఉన్నాయి మన దగ్గర, అయినా దరిద్రమే. అన్నీ ఉన్నాయి, ఏం లేవు మన దగ్గర. అన్నీ ఏర్పాటు, పేరుంది, పలుకుబడి ఉంది, చేతిలో ఆర్ట్ ఉంది, టక్కటక్కలాడించేసి ఏమైనా చేసేద్దాం, అయినా దరిద్రం పోవట్లా. ఎందుకు పోవట్లా? ఇస్లాం లేదు. బిర్యానీ వండాం శుభ్రంగా, రైపై దగ్గర తీసుకున్నాం పోతు మాంసం, నెంబర్ 1గా బాస్మతి రైస్ తెచ్చాం, తడుగు నుంచి మసాలాలు గేసాలు అన్నీ వేసాం, బిర్యానీ వండించాం, ఉప్పు వేయడం మర్చిపోయాం. బాగా ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? సప్పగా ఉంటుంది, అంతేనా? అన్నీ బాగున్నాయి, అన్నీ విలువే, ఉప్పే తక్కువ, కానీ ఉప్పు వేయకపోతే చప్పగా ఉంటుంది, రుచి లేదు. అంత పని చేసేవరా, రాకపోతే రాదని చెప్పాలి. ఎదో మధ్య పరుపు నువ్వును మొత్తం నాశనం చేసేసావా? ఎంత సప్పగా ఎవరైనా ఉడుతాడరా? సప్పకుడు నువ్వే తిను, నీ మీద వేసుకోవాలి వెళ్ళిపోతాడు. అన్నిటికన్నా ధర ఎక్కువేది ఉప్ప. ఎంత? ఒక 10 పడతా, ఓ 100 రూపాయలు ఉప్పు పడుతుందా? అదేంటైనా 5 రూపాయలు ఉప్పేయి చాలు. బాబాయ్ ఆపరా, ఎందుకురా వేసేతలు బీపీలు ఉన్నాయి అంటారు, అంతేనా? 5 రూపాయలు ఉప్పేస్తే 5,000 మందికి సరిపడేటటువంటి సమాధానం చెప్తుంది. అల్లా తఆలా దీన్ని సులువు చేశాడు, ఇస్లాంని సులువు చేశాడు. మహాప్రవక్త గారు అన్నారు, నిలబడి చదవలేవా? కూర్చొని చదువు. నమాజ్ అల్లా కఠినం చేయలే. రాలేనండే పోట్లు అయితే ఏం చేస్తున్నావు? మెల్లగా సైకిల్ పట్టుకుని టక్కు టిక్కు టిక్కుని రోడ్డు మీద తిరుగుతున్నావు కదా, తేకట్లేదు కదా, తేకితే చెప్పాలి. రాలేడండి పాపం, తేక్కుంటూ వెళ్తాడు. ప్రపంచంలో ఎక్కడికయ్యా పొద్దున్నే ఫజర్ నమాజ్ నిలబడండి, టీ తాగడానికి ఎవడైనా ఏస్తాడేమో, టీ కొట్టుకి వెళ్తున్నానండి. టీ అనేది అవసరం వచ్చింది, నమాజ్ అనేది అవసరం రాలేదా? నమాజ్ అల్లా దగ్గర తల వంచాలని జ్ఞానం కలగలేదా? ఎక్కడి వరకు న్యాయం అండి ఇది? ఎక్కడి వరకు న్యాయం సోదరులారా? ఇది న్యాయమా? చాలా అన్యాయం, చాలా దౌర్జన్యం, చాలా దుర్మార్గం ఇది. ఇంత ఇస్లాంలో పుట్టి, ఇంత గొప్ప మతంలో పుట్టి ఇంత దుర్మార్గమా, ఇంత దౌర్జన్యమా? అస్తగ్ఫిరుల్లాహ్. మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇస్లాం కొరకు తన ప్రాణాలు అర్పించారు. కడుపుకు రాళ్ళు కట్టుకున్నారు సోదరులా. మాట చెప్పడం నాకు సులువు, వెంట మీకు సులువు. ఏ ఆకలి బాధతో ప్రవక్త గారు కడుపుకు రాయి కట్టుకుని ఉంటారు ఒక్కసారి అది
కడుపెళ్ళి వీపికి తగిలిపోయింది, నిలబడే శక్తి లేదు. నడుముని నిలబెట్టడానికి మధ్యలో రాయ అడ్డు పెట్టారు. ఖందక్ యుద్ధం జరుగుతుంది. ఒక సాబి గారు వేగంగా వచ్చారు, ప్రవక్త గారి శిష్యుడు, కళ్ళల్లో కన్నీరు వచ్చాయి. ఆయన స్థితి చాలా దీనంగా ఉంది. ప్రవక్త గారికి ఆయన చూసేసరికే ప్రవక్త గారి కళ్ళల్లోనే నీరు తిరిగాయి. ఆయన వచ్చినారు, యా రసూలల్లా, ఆకలి బాధ తట్టుకోలేకపోతున్నాను యా రసూలల్లా, అల్లా యొక్క దీని గురించి ఒక రాయి కట్టుకున్నాను యా రసూలల్లా, ఇక ఓర్పు అవ్వట్లేదు యా రసూలల్లా అని ఏడ్చారు. ప్రవక్త గారి కళ్ళల్లో కన్నీరు పెట్టుకున్నాను. ఆయన నువ్వు అల్లా గురించి ఒక రాయి కట్టుకుంటే ఈ ప్రవక్త 2 రాళ్ళు కట్టుకున్నాడయ్యా. అప్పటికీ ప్రవక్త గారి కడుపుకి 2 రాళ్ళు ఉన్నాయి సోదరులారా. అల్లాహు అక్బర్. అమ్మ ఫాతిమా రలియల్లాహు తఆలా ప్రవక్త గారి సన్నిధికి వచ్చింది. ఒక రొట్టె ముక్క తీసుకొచ్చి, నాన్నగారు ఇది ఏ తండ్రికైనా కూతురు అంటే తండ్రికి ఎప్పుడు ప్రేమే, ఆ కూతురికి తండ్రి అంటే ప్రేమే. ఒక రొట్టె ముక్క తెచ్చి ఏముంది నాన్నగారు ఈ రొట్టె తినండి అని అంటే, అల్లాహు అక్బర్. మహాప్రవక్త గారు అన్నారు, ఏంటమ్మా ఇది అన్న. ఎందుకన్నారు? సహాబాల హదీస్ గ్రంథకర్తలు రాశారు ఏమని, తిండి లేక కళ్ళ కింద బయలు కమ్ముకుపోయి అది ఏ వస్తువో కనపడట్లేదు ప్రవక్త గారికి. అంటున్నారు, ఏంటమ్మా ఇది అన్నారు. నాన్నగారు నేను ఒక రొట్టె తయారు చేశాను, మాది దీనపడి స్థితే, ఒక రొట్టె తయారు చేశాను. ఒక ముక్క అలీ గారికి ఇచ్చాను, ఒక ముక్క నా కొడుకు హుసేన్ గారికి ఇచ్చాను, ఒక ముక్క నా యొక్క కొడుకు హసేన్ గారికి ఇచ్చాను. నా వాట నేను తినకపోతుంటే ఈ రొట్టెలు వచ్చారు. నాన్నగారు ఏం తిన్నారో తెలియదు కదా, అందుకని ఈ రొట్టె ముక్క మీకు తీసుకొచ్చారన్నారు. మహాప్రవక్త సల్లం గారు కళ్ళల్లో కన్నీరు పెట్టుకుని అన్నారు, అమ్మ 3 దినాల తర్వాత నీ తండ్రి తినే మొదటి ముద్దమ్మ ఇది అన్నారు. 3 దినాల వరకు తిండే లేదంటే అల్లాహు అక్బర్. మహాప్రవక్త సల్లం గారు అన్నారు ఏమని, అమ్మ ఆయిషా రలియల్లాహు తఆలా గారు చెప్పారు, మహాప్రవక్త సల్లం గారు ప్రవక్త పదవి లభించిన తర్వాత కడుపు నిండా 2 పూటలు ఎప్పుడు గోంచలేదు, ఎప్పుడు కష్టమే, ఇటు నుంచి ఆపదా ఇటు నుంచి ఆపదా. సహాబాలు వచ్చి ఓ మక్కా నుంచి వచ్చేసారు కట్టుబట్టలతో, ఏమీ లేవు. అక్కడ సహాబాలందరూ అడుగుపోయి కూర్చుని ఉన్నారు, మాకేమైనా దొరుకుద్దేమో అని. ప్రవక్త సల్లం గారు వాళ్ళ పరిస్థితి చూసి ఆగలేక ఇంట్లో పంపించారు. ఏమీ లేవు, ఇంట్లో ఏమీ లేవు, తినిపించడానికి ఆకలి. అల్లాహు అక్కడ బిలాల్ గారు అంటున్నారు, మేము తినడానికి నీరు ఖర్జూరం ఇది ఉంటుంది 2 తప్ప మా దగ్గర, అది కూడా ఎంత కొంచెం ఏదో నోట్లో పెట్టి చప్పరించడానికి. అంత మాత్రాన అంత దీనస్థితిలో మహాప్రవక్త గారు దీన్ని మన వరకు చేర్పించారే. ఆ ప్రవక్త గారు తీసుకొచ్చిన దీన్ని ఇంత చవక నమాజు చదవమా. మహాప్రవక్త గారు ఏమన్నారు, నా కళ్ళ చల్లదనం నమాజులో వద్దయ్యా అన్నారు. నమాజ్ చదివి ఆ ప్రవక్త గారి కళ్ళకి చల్లదనం చేకూరితే నేను పడ్డ కష్టానికి నా యొక్క ఉమ్మతీలు నన్ను విశ్వసించిన వాళ్ళు నన్ను సంతోషపరిచారయ్యా అని అనిపించేలా చేయాలా, లేకపోతే ఆయన అన్ని కష్టాలు పడి ఇస్లాంని మన వరకు చేర్పిస్తే నమాజ్ మనిషి రోడ్ల మీద తిరగాల. ఒక్కసారి మీరే నిర్ణయం తీసుకోండి సోదరులారా. మీరు సాయిబులుగా పుట్టారే, మీకు ఎంతో గొప్ప దర్జా ఇచ్చారే అల్లాహ్ తఆలా. ఇస్లాం ప్రపంచంలో ఉన్న మానవాళిలో విశ్వసించినటువంటి విశ్వాసులుగా పుట్టించారే. మన పనేంటి ఆ అల్లాహ్ను గుర్తించి ఆ ప్రవక్త గారు చూపించిన బాటలో జీవితం గడపాల్సిన బాధ్యత మనపై ఉంది. అల్లాహు అక్బర్. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మేరాజ్ గగనయాత్రకి వెళ్ళారు. ప్రతివాడు ఎవరిదైనా పెద్దోడి దగ్గరికి వెళ్తే ముందు తన గురించి చెప్పుకుంటాడు, తన పిల్లల గురించి చెప్పుకుంటాడు, తన సమస్యలు చెప్పుకుంటాడు, ఊళ్ళో వాళ్ళ సమస్యలు చెప్పడు. ఎందుకు? ఈ సమస్యలు అది విని నాది వదిలేస్తాడేమో, నా సమస్య ఎక్కువ అనుకుంటాడు. దైవ ప్రవక్త గారు ఏ ప్రవక్తకి లభించని ఘనత మన ప్రవక్త గారికి లభించింది. ఎంతో మంది గొప్ప గొప్ప ప్రవక్తలు గడిచారు. నూహ్ అలైహిస్సలాం, ఇబ్రాహీం అలైహిస్సలాం, యూసుఫ్ అలైహిస్సలాం, యూనుస్ అలైహిస్సలాం, ఇస్హాక్ అలైహిస్సలాం, ఎంతమంది ప్రవక్తలు గడిచారు. ప్రతి ప్రవక్తకి కూడా ఇంత గొప్పతనం లభించలేదు, మన ప్రవక్త గారికి లభించింది. అల్లాహ్ తఆలా ఆయన పడ్డ కష్టాలపై ఆయన్ని సంతోషింపజేయాలని, ఆయన మనసుకి కాస్త ప్రశాంతత చేకూర్చాలని అల్లాహ్ తఆలా గగనయాత్ర చేయించాడు, మేరాజులో పిలిచాడు. అల్లాహ్ తబారక వ తఆలా కియామత్ నాడు ఇక్కడ అర్ష్ తన యొక్క సింహాసనం దగ్గరికి అల్లాహ్ తబారక వ తఆలా పిలిపిస్తే అల్లాహు అక్బర్. ప్రతి నమాజులో ప్రతి విశ్వాసి నమాజు పూర్తి చేయడానికి అత్తహియాతు చదవాలి. అత్తహియాత్ అంటే ఏంటనుకుంటున్నారు? అల్లాహకు మరి భక్తుడికి జరిగినటువంటి మధ్యలో సంభాషణ, అల్లాహకు మరియు మహాప్రవక్త శాస్త్రం గారికి జరిగిన సంభాషణ. మహాప్రవక్త శాస్త్రం గారు ఎప్పుడైతే దైవ ప్రవక్త దైవం ముందు అల్లాహ్ యొక్క దర్బార్లో ప్రవేశించారో అల్లాహ్ తబారక వ తఆలా అత్తహియాతు లిల్లాహి వస్సలవాతు వత్తయ్యిబాతు అస్సలాము అలైకా అయ్యుహన్ నబియ్యు వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఓ నబీజీ, ఓ ప్రవక్త గారు, నా దయ నా కరుణ మీపై కురియుగాక, మీపై ఎల్లప్పుడూ పుష్కలంగా ఉండుగాక అని అల్లాహ్ తఆలా ప్రవక్త గారికి సలాం చేసి ఆయనపై దీవెనలు అందిస్తుంటే ఓహో కుర్బాన్ చేయాల్సింది మీ పని.
ప్రాణాలు అర్పించుగాక అటువంటి ప్రవక్త గారిపై. ఏ తల్లి, ఏ తండ్రి, ఏ సహోదరుడు కూడా ఒక హద్దు దాకా వచ్చి వాడి ప్రేమ ఆగిపోతుంది. మన దైవ ప్రవక్త గారు మన గురించి అల్లా యొక్క దర్బార్లోకి వెళ్ళిన తర్వాత కూడా మా ఆయన ప్రేమని మనపై ఎల్లప్పుడూ వెలగబోశారు. ఏమన్నారు? అల్లా నా ఒక్కడ మీదే కాదల్లా, అల్లా నువ్వు నీ భక్తుడినే, నువ్వు నన్ను ప్రవక్తగా చేశావు, నీ ప్రేమ నా ఒక్కడి మీదే కాదు అల్లా, వాలా ఇబాదిల్లాహి స్వాలిహీన్, ఎవరైతే నిన్ను విశ్వసించారో, నీపై నమ్మకం ఉంచారో అటువంటి ప్రతి విశ్వాసిపై నీ దయ కురిపించల్లా, నా ఒక్కడి మీదే కాదల్లా అన్నారు. అక్కడికి వెళ్ళినా సరే మనల్ని మర్చిపోలేదే. అటువంటి ఆ ఉమ్మతులో, అటువంటి ఆ సంతతిలో కలిమే లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదు రసూలుల్లాహ్ చదివిన మనం అటువంటి ఆ ప్రవక్త గారి పద్ధతిని బతికించలేదు, జీవితంలో తీసుకురాలేదు. అల్లా మనందరినీ క్షమించుగాక. ఆమేన్. అల్లా దగ్గర క్షమాపణ వేడండి సోదరులారా. ఇది చాలా చాలా చింతించాల్సినటువంటి విషయం. ఇంకా మన మసీదులు ఇంకా తాళం వేసి ఉన్నాయండి, ఇంకా మసీదుకు రావట్లేదండి. తెలియనప్పుడు చేశారు. 10 సంవత్సరాల నుంచి ఇదే ఓ ప్రయత్నం జరుగుతూనే ఉంది. ఆ ప్రయత్నాన్ని ఆపాల్సిన బాధ్యత మనది. ఏదో చేసుకునే ఉండే, ఏదో ఏడవనే ఉండే, ఎలా పోతే మనకి కాదు. ప్రవక్త శాస్త్రంలో కూర్చుని ఉన్నారు. ఒక యూదుడి యొక్క జనాదా పోయింది. ప్రవక్త గారి కళ్ళల్లో కన్నీరు పెడుతున్నారు. సాహాబాలు అన్నారు, యా రసూలుల్లాహ్ మనోడు కాదు. అయ్యో, నేను యావత్ ప్రపంచానికి ప్రవక్తగా చేసి పంపించబడ్డానయ్యా. నేనుండగా ఒక వ్యక్తి నరకస్తుడు అయిపోయాడే, నాకు కాకపోతే ఇంకెవరికయ్యా బాధ అన్నారు. అల్లాహు అక్బర్. అంటే ఒక యూదుడి జనాదాపైనే ప్రవక్త గారు స్పందిస్తే మీ పరిస్థితి నా పరిస్థితి ఏంటి? ఇస్లాంలో పుట్టాడు, కలిమా ప్రకారం ముసల్మాన్ అనిపించుకున్నాడు, ఖతనా చేయించుకున్నాడు, పొడుగులు చేయించారు, నికా కట్టించారు, పేరు సాహిబుల్లో పెట్టారు. ఎంతోమంది ఇస్లాం గొప్పదయ్యా, ఇస్లాం చాలా మహోన్నతమైందయ్యా, దానంత గొప్ప మతం లేదయ్యా అని వేరే వాళ్ళు మన మతంలో వస్తుంటే మనం ఈ మతం వదిలేయడం ఏంటండి బాబు? ఎంత దరిద్రం అండి ఇది. ఊర్లో వాళ్ళందరూ అంటున్నారు, బాబోయ్ మీ హోటల్ నెంబర్ 1 సార్, చాలా బాగుందండి బాబు, అసలు మీ హోటల్కి మీ భోజనానికి పేరు పెట్టాల్సింది లేదు అన్నాడు. ఈడెళ్ళి ఎదుటి దగ్గరికి వెళ్ళి అబ్బాయి మాది బాగాలేదండి, మీదే ఉండే నా దగ్గర తింటే ఏమంటారు? అలాగే ఉంది మన పరిస్థితి. మన దగ్గర నెంబర్ 1 సరుకుంది, అయినా మనం అక్కడిక్కడ తిరుగుతున్నాం. అలా మనందరినీ క్షమించుగాక. కాబట్టి భాయ్యో, మీ అందరితో నా దరఖాస్తు ఏంటంటే ప్రతి వారు కూడా ఎవరికి వారే బాధ్యులు, ఎవరిపై ఎవరికి ఆజమాయిషీ లేదు. మీపై నేను, నాపై మీ మనం కాదు, మనందరిపై అల్లాహ్ యొక్క ఆజమాయిషీ ఉంది. ఆయన మనల్ని గమనిస్తున్నాడు. చేశామా పొందుతాం, చేయలేదా బాధపడతాం, చాలా బాధపడతాం భాయ్యో, చాలా ఏడుస్తాం. హదీస్లో ప్రవక్త గారు అన్నారు, రేపు ప్రళయ దినాన్న మనిషి తన కళ్ళారా నరకాన్ని స్వర్గాన్ని చూసిన తర్వాత బాధపడతాడు, ఏడుస్తాడు. ఏడ్చంటాడు, రబ్బనా అబ్సరనా సమయనా ఫర్జీనా, యల్లా చూశానల్లా, నమ్మకం వచ్చిందల్లా, ఒక్కసారి పంపించల్లా, ఇక నాకు భార్య వద్దల్లా, పిల్లలు వద్దల్లా, ఆస్తి వద్దల్లా, నీ ఆరాధన చేసుకొచ్చేస్తానల్లా, ఒక్కసారి పంపించు మాలే, తప్పైపోయిందల్లా, చూసుకున్నానల్లా అంటాడు. కల్లా ఎప్పుడు జరగదండి. పొదుగు నుండి పాలు వచ్చిన తర్వాత వాపస్ ఎలా వెళ్ళవో, తల్లి గర్భం నుండి శిశువు వచ్చిన తర్వాత మళ్ళీ వాపస్ ఎలా వెళ్ళడో, అలా భూగర్భం నుండి వెళ్ళిపోయిన ఏ మానవుడు మళ్ళీ తిరిగి రాడు. అవకాశం ఉంది సోదరులారా, ఇప్పుడు అవకాశం ఉంది. ఈ క్షణం దాటితే అవకాశం ఉందో లేదో చెప్పలేము. ఏ ఆపద, హదీస్లో ప్రవక్త అన్నారు, 7 విషయాలు సంభవించక ముందే మంచి ఆచరణ చేసుకో. ఏమిటవి? నీ చావు అకస్మాత్తుగా తోబా చేద్దామంటే వెళ్దాం, ఇంకా ఉంది కదా, చూద్దాం అన్నాం, తప్పుకొని వెళ్ళిపోయాడు. అయ్యో, మాటేరులో మస్తాన్ గారని రాయిలా ఉండేవాడు. ఆయన ముత్తవల్లి మాటేరు రాయిలా ఇంత ఎత్తుగా 6 అడుగులు ఉండేవాడు. ఏంటి రాత్రి తిన్నాడు, భోజనం కొద్దిగా నొప్పి వచ్చిందయ్యా అన్నాడు, గుండె ఆగిపోయింది, చచ్చిపోయాడు. ఏమైందంటే, ఎవరు మస్తాన్ గారా? ఎవరు వచ్చారు, సరిగ్గా చూడరా బేబే, పొరపాటు చెప్తున్నామో అంటున్నారు అందరూ, ఎవరు నమ్మట్లా. రాయిలా ఉండేవాడు పోయాడేంటండి? రాయిలా ఉన్నా, కొండలా ఉన్నా, కుల్లు నఫ్సిన్ జాయిఖతుల్ మౌత్, ప్రతి ప్రాణి, ప్రతి జీవం ఉన్న ప్రతి ప్రాణికి ఏంటది? చావు రుచి చూడక తప్పదు. మీరు చేస్తారు, నేను చేస్తాను, ప్రతి వారు చేస్తామే. చచ్చిపోవడం బతికిపోవడం కాదు కావాల్సింది, విశ్వాసుల్లా గడపడం కావాలి. మానవులుగా బతకాలి, విశ్వాసుల్లా బతకాలి, నమాజీలుగా బతకాలి, ఖురాన్ చదివేవారిగా బతకాలి. అది గొప్ప. అర్థమైందా? అన్నీ బతుకుతున్నాయి, అందరూ బతుకుతున్నారు. వాళ్ళ బతికి మన బతికి తేడా ఏముంది? వాళ్ళు లేగుతున్నారు పొద్దున్నే,
వాళ్ళు పనుల్లోకి వెళ్తున్నారు, మనం పనుల్లోకి వెళ్తాం. వాళ్ళు సంపాదించుకుంటున్నారు, మనం సంపాదిస్తున్నాం. వాళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు, మనం పెళ్లి చేసుకుంటున్నాం. వాళ్ళకి మనకి తేడా ఏంటి? మనం అల్లాహ్ను విశ్వసించాం, అల్లాహ్ యొక్క ఆరాధన చేయాలి. అర్థమైందా? మనం ఏమనుకుంటున్నాం, అన్నీ అయిపోయిన తర్వాత అన్నీ చక్కబెట్టేసి అప్పుడు స్టార్ట్ చేద్దాం. ఒకటి కలిసాను, వాడు అంటున్నాడు ఎదవ తలపోట్లు ఎక్కువండి గురుగారు, నాకు వస్తాననుకోండి అదే ఆలోచనలో అన్నీ గజిబిజి గందరగోళం, చిరాకు ఉంటుంది. ఆ చిరాకుతో వచ్చి నమాజ్ చేస్తే మనశ్శాంతి ఉండదు. అన్నీ క్లియర్ అయిపోతే ఆగంటే ఒక సంవత్సరం తర్వాత వచ్చేస్తానండి. క్లియర్ అవ్వాలంటే అవుతాయా బాజీ? అవ్వవు. ఈ పని అయిపోయిన వచ్చేస్తానంటాడు, అది అవ్వదు. అది అక్కడ పెట్టిరా, అల్లా చేసే మార్గాలు కల్పిస్తాడు. మూసా అలైహిస్సలాతు వస్సలాం ప్రవక్త గారు. మూసా అలైహిస్సలాం ఎవరు? ప్రవక్త గారు. ఆయన చేతిలో ఎప్పుడు కర్ర ఉండేది. అల్లా తఆలా అన్నారు, మూసా నీ చేతిలో ఏముందయ్యా అన్నారు. కర్ర ఉంది అల్లా అన్నారు. కర్ర ఏముంది ఇంట్లో అన్నారు. ఇదా అల్లా చాలా లాభదాయకమైంది. ఇది ఏంటనుకున్నా అల్లా మేకలు మేపుతారు, దాని గురించి ఆ మేకలకి మేత గురించి ఆకులన్నీ రాలుస్తారు. ఈ నడుము లాగిందనుకో బోట్ ఎట్టుకుంటారు. రకరకాలైనటువంటి లాభాలు మూసా ప్రవక్త గారు అల్లా తఆలాతో చెప్పారు. అల్లా తఆలా అన్నారు, మూసా ఇది లాభదాయకమైందా? అవునల్లా చాలా లాభదాయకమైంది. అచ్చా కింద ఒకసారి అన్నారు. కింద సరే అల్లా చెప్పారు కదా, కింద వేశారు. కింద వేసి వేయగానే అది పెద్ద కొండ చిలువగా మారిపోయింది. మూసా అలైహిస్సలాతు వస్సలాం గారు అన్నారు, యా అల్లా ఈ కర్ర ఏంటి పావులా అయిపోయింది? అయ్యో బాబోయ్ ఇంత పెద్ద కొండ చిలువ, పరుగో వెనక్కి. మూసా ఘబరావునై, కంగారు పడుకు మూసా, ఇప్పుడు ఏదో అన్నావు కదా, ఏంటిది? కర్ర. ఇది బోటు పెట్టుకుంటాను, ఇదేమో ఆకులు రాలుస్తాను, మేకలి లాభదాయకమైంది అన్నా కదా, పట్టుకో. అది ఇందాక అల్లా, ఇప్పుడు కాదు. మూసా కంగారు పడకు, పట్టుకో చెప్తా అన్నాడు. భయపడుతూ ఎవరికైనా భయమే కదా. మామూలుగా కూరలు తీసేసిన పాము కూడా ఇలా అంటూ పట్టుకో, ఏమవుతుండే మొహం కుట్టేసిన అన్నా, ఏమో మన దరిద్రం బాలేక ఆ కుట్లుడిపోయి కట్టిన హెత్తది అబ్బా అని వద్దో భయం. అంతేనా బాజీ? అంతేనా? మూసా అలైహిస్సలాం మానవుడే కాబట్టి పట్టుకోనా లేదా అని భయపడుతూ టక్కని టచ్ చేశారు. అలాగా టచ్ చేసింటే కర్ర అయిపోయింది. మూసా ఏంటిది అన్నారు. ఇప్పుడు మూసా అలైహిస్సలాం విశ్వాసుల యొక్క విశ్వాసాన్ని అల్లా ఎలా తయారు చేశారో చూడండి. మనం కూడా ఇలాగే మబ్బులో పడున్నాం. ఇప్పుడు అల్లా మూసా అలైహిస్సలాంతో అంటున్నారు, అల్లా ఏ అల్లా కడి భీ నహీ, అల్లా ఏ నాతో అజ్దా హే, నాతో ఏ ఆశా హే, అల్లా ఏ ఓ హే జో తూ చాహతా హే అన్నారు. అల్లా ఇది కర్ర కాదు, పాము కాదల్లా, ఇది నువ్వు ఏం కోరుకుంటావు అది. లాభం అంటే లాభం, నష్టం అంటే నష్టం. నువ్వు ఏం కోరుకుంటావు అది వస్తే తప్ప నేనేమనుకుంటున్నాను అది కాదు. నా వ్యాపారం మరో వ్యాపారం అని మీరు అనుకుంటున్నారు. ఆ వ్యాపారంలో పెట్టే నాశనం చేసే శక్తి అల్లా దగ్గర ఉంది. ఆ వ్యాపారంలో పెట్టి మిమ్మల్ని వెలుగందించేటటువంటి వాడు అల్లా చేతిలో ఉంది. అల్లాని మెప్పించండి. మీకు అనుకూలమైనటువంటి వాతావరణాన్ని అల్లా సమకూరుస్తాడు. మీరు ఊహించని చోటు నుండి అల్లా మీకు నాకు ఆహారాన్ని ప్రసాదిస్తాడు. పనులు అయిపోయిన తర్వాత, రిటైర్డ్ అయిపోయిన తర్వాత ఇదిగో వచ్చేస్తున్నాను పదండి, నైనా ఇప్పుడే రా, ఈ క్షణం తర్వాత ఏమవుతుందో తెలియదు. అందుకని అయ్యో సమస్యలు తీరవు. సమస్యలు తీర్చుకోవడానికి మసీదుకి రండి. దేనికి రండి? సమస్యల్ని తీర్చుకోవడానికి రండి. నేను ఎప్పుడో ఒక మాట చెప్తాను, మనుషులందరూ ఏమనుకుంటున్నారు, మన వాళ్ళు సమస్యలు తీరిన తర్వాత మసీదుకి వద్దాం అనుకుంటున్నారు. అంతేనా? ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వస్తాను సార్ అంటాడు, పెళ్ళి అయిపోయిన తర్వాత వస్తాను సార్, ఉద్యోగం వచ్చేస్తే ఖాళీ అంటాడు. అవి తీరవు, మనం రా. సోదరులారా బాగా గుర్తుపెట్టుకోండి, మీ నమాజ్కి జనాలు రాకముందే మీరు నమాజ్కి రండి. అల్లా మీ యందు దయ చూపిస్తారు. మీ నమాజ్కి నా నమాజ్కి వచ్చేసారా, మ్యాటర్ క్లోజ్. ఇంకేమీ చేయలేరు, ఎవ్వరూ ఏమి చేయలేరు. ఏ ప్రవక్త, ఏ ఒలి ఎవ్వరూ ఏమి చేయలేరు. మీకు ఇచ్చిన అవకాశం అయిపోయింది. అర్థమైందా? పరీక్షా స్థలంలో కూర్చొని పిల్లడు ఎగ్జామ్ రాస్తున్నాడు. ఎన్ని గంటలు? 2.5 గంటలు ఇస్తారు వాడు. సంవత్సరం పాటు ప్రిపరేషన్ ఉంటుంది, సంవత్సరం పాటు చదువుకోవాలి. వాడికి ఇచ్చే ఎగ్జామ్ టైం ఎంత? 2.5 గంటలు అంతే. సంవత్సరం చదువుకోనైనా మధ్యలో అన్ని పరీక్షలు పెడతారు, ట్రైనింగ్ అవడానికి అన్నీ పెడతారు. మెయిన్ వేరుంటుంది, యూనిట్లు, టెస్ట్లు, ఆఫర్లీ, క్వార్టర్లీ అన్నీ పెట్టి మొత్తం వీళ్ళు రెడీ చేస్తారు. వీడికి ఇచ్చే టైం 2.5 గంటలే. ఈ సంవత్సరం అంతా సంకనాకి రోడ్ల మీద తిరిగి, సినిమా థియేటర్లు తిరిగి, ఆ పట్టాలు అట్టుకొని ఈ పట్టాలు అట్టుకొని తిరిగి, రే కూర్చో, కాళ్ళు అవుతున్నాయా, సరిగ్గా కూర్చో,
అప్పుడే ముసలోళ్ళు అయిపోయారు వీళ్ళు. ఇంకేం చేస్తారు? సరిగ్గా కూర్చోలేకపోతున్నారు, సరిగ్గా తినలేకపోతున్నారు, ఏం చేయలేకపోతున్నారు. అల్లా ఈ యువకులకి ఈ పిల్లలకి అల్లా బలమైనటువంటి తిండిని మంచి హిదాయతిని అల్లా ప్రసాదించుగాక. ఏం చెప్పాను నేను? ఏం తెలుసు, ఏం చెప్పారు? ఇక్కడే ఉన్నారు అందరూ? ఇక్కడ ఉన్నా. ఏం చెప్పాను? ఒకళ్ళు ఊర్లో సహకరించుకోండి, అసలు టైంలో సహకరించుకోకండి. రారా నమాజ్ కానీ ఎవడున్నాడు ఇలాంటి మట్టికి ఏమో ఏంటది? మనిషి చదువుకునే టైం చదువుకోకపోతే గేదెలు కాసుకోవడమే. ఇది చదవలేదు, ఎగ్జామ్ టైం వచ్చేసింది, వెళ్ళి కూర్చోబెట్టారు, తాను గంట పోయింది, పేపర్ ఇచ్చారు, రాసుకో అన్నారు. వీడు ఎరుగు చూపులు చూస్తున్నాడు అన్నాడు. ఆడిని అలా అన్నాడు. ఆడింది చూపిస్తాడు అన్నాడు. ఎవడు చూపిస్తలేదు. మొత్తానికి ఇలా అలా మొత్తం ఏదో ఇంకా ఆడ కర్మ ఎలా ఉంటుందో అలాగా రాశాడు, పేపర్ ఇచ్చేసాడు. రిజల్ట్ వచ్చాయి. ఏమొచ్చాయి? రిజల్ట్ వచ్చాయి. మొత్తం పేపర్లన్నీ తిరిగేసేస్తున్నాడు. నెంబర్ ఎక్కడ వస్తుంది? రాసి చదివితే పాస్ అవుతాడు, పాస్ అయితే నెంబర్ వస్తుంది. చదివితే కదా, అంతేనా? చదివితే రాస్తాడు, రాస్తే పాస్ అవుతాడు, అంతేనా? ప్రవక్తాసలం గారు అన్నారు, మహాప్రవక్తాసలం గారికి జిబ్రాయిల్ గారు వచ్చారు. ఓ దైవ ప్రవక్తాసలం గారు, దాని తాత్పర్యం షార్ట్లో చెప్తున్నాను. ఏమన్నారు ప్రవక్తాసలం గారితో? మనిషి విశ్వాసి ఎలా జీవిస్తాడో అలా మరణిస్తాడు, ఎలా మరణిస్తాడో అలా రేపు ప్రళయ దినాన లేపబడతాడు. విశ్వాసిగా బతుకు, విశ్వాసిగా చేస్తావు, విశ్వాసిగా చేస్తే విశ్వాసుల్లో లేపబడతావు. నమాజీగా బతుకు, నమాజీగా చేస్తావు, నమాజీగా చేస్తే రేపు ప్రళయ దినాన నమాజీల వరుసలో నిలబడి ఉంటావు. హదీస్లో ప్రవక్తాసలం అన్నారు, రేపు ప్రళయ దినాన ఒక తేజస్సు కనబడుతుంది, మనిషి అది చూసి సజ్జాలోకి వెళ్ళిపోతాడు. అల్లా ఇంత గొప్పవాడు మా మాలిక్ అని సాష్టాంగ పడతాడు. కొంతమంది వంగుదామన్నా వాళ్ళ వీపులు చెక్క మాదిరి అయిపోయి ఉంటాయి, వంగలేకపోతుంటారు. ఎంతో అటు ఇటు చూస్తారు, ఈ వంగలేకపోతున్నాడు, ఏమైపోయింది? చక్కలా అయిపోయింది వీపి. ఎవరిని దుర్మార్గులు, ఎవరి దౌర్భాగ్యులు? ప్రపంచంలో ఆరోగ్యంగా ఉండి, ప్రపంచంలో అన్ని సౌకర్యాలు ఉండి, అన్ని విధాలైనటువంటి సౌభాగ్యాలలో ఉండి నమాజు కొరకు రాని వీరు రేపు ప్రళయ దినాన్న సజ్దా చెయ్యలేరు. చేద్దాం అనుకున్నా వారు అల్లా ముందు శిరస్సు వంచలేరు. అల్లా మనందరినీ రక్షించుగాక. కాబట్టి భాయ్యో, వాడు ఎగ్జామ్లోకి వచ్చేసాడు, రాయలేదు, ఏమవుతాడు? ఫెయిల్ అయిపోతాడు. మనకే టైం ఇచ్చారు, 60 సంవత్సరాల టైం ఇచ్చారు. ఎంత ఇచ్చారు? ఒకరికి 60 ఇచ్చారు, ఒకరికి 40 ఇచ్చాడు, ఒకరికి 50 ఇచ్చాడు, ఒకరికి 70 ఇచ్చారు. ఒక్కొక్కడికి మించింది వాడికి తగ్గట్టు ఇచ్చారు. లోపలికి వెళ్ళిన తర్వాత ఎగ్జామ్ మొదలవుతుంది. ఎక్కడా? ఎక్కడా? కబర్లోకి వెళ్ళిన తర్వాత శుభ్రంగా గురువుగారిని తయారు చేస్తారు. సచ్చారు గురువుగారు. ఏమంటారా? అదర్గా ఎన్ని రోజులు ఉంచుతారు సార్? 2 రోజులా 4 రోజులా అంటారా? సచ్చాడు ఇప్పుడు సచ్చాడు అను ఏమంటారు? ఎప్పుడు తీసుకెళ్తారు? ఎప్పుడు మట్టి? అరే ఏంట్రా పెచ్చ మాటలు నువ్వును, ఇప్పుడే కదా సచ్చాడని చెప్పావు, రావాలి కానీ ఏదో మాటలు అంటావా? సత్తే తీసుకోవడమే. వాడెందుకు భూమికి బరువు? కుళ్ళిపోతాడు, వాసన వస్తుంది, భయం. పిల్లలు కూడా భయపడుతున్నారు, మా కళ్ళు మూసి అయ్యి బాబాయ్ అని. ఈ మధ్యన మనం కూడా ఎక్కడ ఉంటున్నాం? అందరితో కలిసి ఉంటున్నాం కదా. ఎక్కడ ఆత్మ ఇంట్లో ఉండిపోద్దని బయటేసేయి, బయట అయితే బయట నుంచి బయటపోద్ది. ఆ బయట ఉన్నది లోపలికి రాదా? రాదా? ఇక్కడ కాళ్ళు బయటికి వెళ్ళాం, కాళ్ళు కడుకురా అన్నాడు. దరిద్రం ఇంటి గుమ్మం దాకా వస్తే కాళ్ళు కడుక్కొని పోద్దా? ఇంకా ఫ్రెష్గా స్నానం చేసుకుని లోపల. ప్రవక్త గారు చెప్పినట్టు రావాలి. ఏమన్నారు? ప్రవక్త గారు ఇంట్లోకి వచ్చేటప్పుడు బిస్మిల్లా అల్లా కే నామ్ సే షురూ, జో అల్లా కా నామ్ లేతా హై, ఎవడైతే అల్లా యొక్క నామాన్ని జపిస్తాడో, శైతాన్ అంటాడు ఈ ఇంట్లో నాకు ప్రవేశించడానికి హక్కు లేదు, నా ద్వారాన్ని మూసేశాడు, అల్లా పేరు తీసుకున్నాడు, ముఖంపై లాగోడు కొట్టాడు, నేను వెళ్ళలేనంటాడు. బిస్మిల్లా అని తిను, అల్లా పేరు తీసుకున్నాడు అంటాడు. అబ్బా బ్రహ్మాండమైన భోజనం, నేను తినేద్దాం అనుకున్నాడు, నా నోరు కట్టేశాడండి. ఏమన్నాడు? బిస్మిల్లా. ఏమన్నాడు? బిస్మిల్లా. అల్లా పేరులో గొప్పతనం ఉంది సోదరులారా. అల్లా గొప్పవాడు, ఆయన నామం గొప్పది. దాన్ని జపించిన వాడు గొప్పవాడు, దాన్ని గుర్తించిన వాడు గొప్పవాడు, దాన్ని ఆరాధించిన వాడు ఘనుడు, అది చేయలేని వాడు దరిద్రుడు, దాన్ని గుర్తించిన వాడు శని. వాడంత శని ప్రపంచానికి ఇంకో ఉండడు. నా మాట కాదు సోదరులారా, అల్లా ఖురాన్లో చెప్పాడు. ఏమని? అల్లాను గుర్తించలేకపోయాడు, జ్ఞానం ఉండి గుర్తించలేకపోయాడు. వాడు పిచ్చోడు కాకపోతే ఇంకేంటి? పిచ్చోడికి ఏది పామో ఏది కర్రో తెలియదు, వాడికి ఏదో ఎటు వెళ్ళిపోతున్నాడో తెలియదు. మా తణుకులో ఒకడు ఉన్నాడు, మొత్తం మూటలో మోసేస్తున్నాడు. వాడు ఏమనుకుంటాడు? ఇదంతా డబ్బు అనుకుంటున్నాడు. డబ్బుని ఓ మోసేస్తున్నాడు, మోసి మోసి ఆయాసం వచ్చి అక్కడ పెడతాడు.
మళ్ళీ కాసేపు టీయో టాగో ఏదో మొత్తం తాగి మళ్ళీ పోతున్నాడు. వాడికి ఏం తెలుసు? డబ్బు అనుకుంటున్నాడు. అది డబ్బా, చెత్త. మనం కూడా జ్ఞానం ఉన్నాం అనుకుంటున్నాం. నమాజ్ మానేయడం జ్ఞానవంతుల పని కాదు. మసీదుకు రాకపోవడం తెలివైనటువంటి వారి పని కాదు. మసీదుకు వచ్చేవాళ్ళ పని తెలివైనటువంటి వాడు. అల్లా ముందు శిరస్సు వంచేవాడు గొప్పవాడు. అర్థమైందా? నోటు నాలుగు ఉంది, దేహంలో కండబలం ఉంది. నేనే గొప్పవాడు అనుకుంటున్నామేమో. నీకన్నా గొప్ప గొప్ప వాళ్ళు తిరిగారు ప్రపంచంలో. కొమ్ములు తిరిగిపోయే వాళ్ళవి. ఫిరౌన్ గడిచాడు 600 సంవత్సరాలకు తలపొట్టలేదు వాడికి. 600 సంవత్సరాలు దేన్ని అనాలా? 6 రోజులు కాదు నేను అన్నాను. 600 సంవత్సరాలు తలనొప్పి తెలియదు వాడికి. నాష్టాలో టిఫిన్లో నువ్వు ఏం తింటావు? 2 పూరి తింటావేమో, ఓ 4 బజ్జీ వేస్తావేమో, ఓ పెసరట్టు వేస్తామేమో, ఓ పూరి వేస్తామేమో. అయ్యి బాబాయ్ ఆపండి చచ్చిపోతాను అంటాం. అంతేనా? 2 మేకలు కూర్చొని అవలేలగా తినేసేవాడు ఎవడు? 600 సంవత్సరాలకు తలనొప్పి అంటే తెలీదా? నాష్టాలో 2 మేకలు తింటావా? కొమ్ములు తిరిగిపోయినాయి వాడికి. అల్లా గొప్పతనం అర్థం కాలా. రాజ్యం ఉంది కదా అనుకొని విర్రవీగాడు. అల్లా తొక్కి నార తీశాడు. అయిపోయింది వాడి పడిది. ఎక్కడ? మ్యూజియంలో పెట్టాడు. ఖబర్దార్. ఏమనుకుంటున్నారా? నేను చూడట్లేదు అనుకుంటున్నారా? నేను పట్టించుకోవట్లేదు అనుకుంటున్నారా? పోన్లే కదా, మారుతావు కదా అని ఇచ్చాడు అవకాశం. విర్రవీగావా తీస్తాడు నార. అల్లా మనందరినీ రక్షించుగా. కాబట్టి ఏం చేయాలి? నేను అరవట్లేదు, నా బాధ మీకు చెప్పిస్తున్నాను. నేను గొంతు చించుకుంటే నాకే ఇబ్బంది, మీకు కాదు. అంటున్నారు మీరంతే. నేను ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి. శాశ్వతమైన జీవితం కాదు సోదరులారా. చచ్చిపోతాం. తీసుకెళ్ళి ఇక్కడ బియ్యం పడుకు పెడతారు. కరెంట్ లేకపోతే ఇన్వర్టర్ ఉందనుకుంటారు ఇక్కడ. అరే గమ్మున రారా, పెట్రోల్ అయిపోయింది అని ఫోన్ చేస్తే వచ్చేస్తారు. నువ్వు ఒంటరిగా నిన్ను తీసుకెళ్ళి చచ్చిపోతే గబగబా ఒకటి స్థానాంతరికి వెళ్ళిపోతాడు. ఒకడు గొయ్యి తీయించేస్తాడు, ఒకడు మౌజునిగానే తీసుకొచ్చేస్తాడు. గబగబా స్నానం చేయించి తెల్ల గుడ్డలు చుట్టి 4 భుజాలపై గబగబా తీసుకెళ్ళిపోయి ఒంటరిగా నిన్ను పడుకోబెట్టేశారే. నీకెవరున్నారు సోదరా? హదీస్లో ప్రవక్త గారు అన్నారు, నమాజు తల దగ్గర నిలబడుతుంది, రోజాలు కుడివైపు నిలబడతాయి, మంచి కార్యాలు కాళ్ళ దగ్గర నిలబడి ఉంటాయి. మిత్రమా, మేము నీ సోదరులం. నువ్వు నమాజ్ చేసావే, నిన్ను స్వర్గంలో తీసుకెళ్లే దాకా నీతో ఉంటాం. నీకు ఏ రకమైన బాధ రాని సోదరా, మేము మీతో ఉంటాం. అలాంటి స్నేహితుని సంపాదించండి సోదరులారా. ఎంత ఆస్తి ఉంటే ఏమవుతుంది? ఎంత డబ్బు ఉంటే ఏమవుతుంది? సంపాదించిన సంపాదన భూమిపైన, సంపాదించిన వాడు భూమికి. కాబట్టి భయో నా ఒకటే ఒక దరఖాస్తు. అయిపోయింది, ఏదో అయిపోయింది, అల్లా క్షమించుగాక. ఇక్కడ నుంచి ఇన్షాల్లా ప్రతి వారు సమయం తీసి నమాజ్కి రండి. ఇన్షాల్లా వస్తారు. ఇన్షాల్లా ఎవరెవరు వస్తారో సరే చేయండి. ఇన్షాల్లా అల్లా మనందరిని అంగీకరించుగాక. అందుకని దానికి మూల సూత్రం ఏంటంటే తారత్ ఉండండి. తారత్ లేకపోతే వద్దాం అనుకున్నా అబ్బా ఇంటికి వెళ్ళాలి, స్నానం చేయాలి, సరే రేపు వస్తానులేవా, ఇంత పెద్ద ప్రాసెస్ కదా, అందొద్దు. ఎప్పుడు ఆర్మీలో బోర్డర్లో ఒక యుద్ధవీరుడికి కవచం ఎంత అవసరమో ఒక ముసల్మాన్కి తారత్ అంత అవసరం. గొడుగు ఎందుకు చేయిస్తారు తెలుసా సోదరులారా? గొడుగు ఎందుకు చేయిస్తారు? చర్మం అదేమి 10 కిలోలు ఉండదు అడ్డు తీయడానికి. ఆ చర్మంలో ఆ యొక్క తారత్ యొక్క చుక్క ఉండిపోయి ఈ నమాజ్ అవ్వదని నీకు ఒడుగు చేయించి ఆ చర్మం తీయించేస్తారు. చిన్నప్పటి నుంచే మన మదిలో ఏవేశారంటే, నువ్వు సాయిబుకు పుట్టావరా, నమాజ్ మానటానికి వీల్లేదు, తారత్ ఉండి మసీద్కి వెళ్ళి అల్లా ముందు నమాజ్ చేయరా అన్నారు. పుట్టి అన్నీ చేయించుకొని నమాజ్ చేయకపోతే ఎలాగ? కాబట్టి ఇన్షాల్లా నమాజ్ జీవితంలో స్థాపించాలి. చేద్దామా ఇన్షాల్లా? ఒకటి. రెండో విషయం, మనం మసీద్ని అభివృద్ధిపరచాలి. నీదా నాదా నాదా నీదా నై, మనది, మన అందరూ కలిసి. అల్లా యొక్క ఇంటిని ఎవరైతే అభివృద్ధి పరుస్తారో అల్లా వాళ్ళ జీవితాలని అభివృద్ధి పరుస్తారు. హదీస్ పుస్తకాల్లో రాశారు, మసీదును చూసి ఈ ఊర్లో ఉన్న సాయిబుల బతుకులు చెప్పొచ్చు అన్నారు. చిలక జ్యోతిష్యం తెలుసా? చిలకొచ్చు కాడి తీసి వెళ్ళిపోతుంది. కాట్లో ఏం చెప్తే అంటాం కదా, అలా మసీద్కి వస్తే మీ జాతకాలు ఏంటో చెప్పచ్చు. అందరూ కనపడడానికి గంభీరంగా కనపడవచ్చు, ఆకారాలు ఉండొచ్చు, కానీ జయకరాలు ఉండవు. జయం ఉండదు జీవితంలో, అంతా ఏడుపే. ఇటేమో కోడలతో ఇబ్బంది, ఒకటి కొడుకుతో ఇబ్బంది, ఒకటి ఆరోగ్యంతో ఇబ్బంది, ఒకటి పెళ్ళంతో ఇబ్బంది, ఒకటి ఉద్యోగంతో ఇబ్బంది, ఒకటి వ్యవసాయంతో ఇబ్బంది. ఎక్కడోకక్కడ ఫిట్టింగ్ ఉంటుంది. ఫిట్టింగ్ లేకపోతే మనం ఎలా వింటాం మాట? పుట్టించిన వాడికి తెలుసు కదా, ఎక్కడో పెడతాడు. అన్నీ బాగానే ఉన్నాయండి, ఏ లోట్లేదు అల్లదేలా, కానీ ఆ దరిద్రం ఒకటి ఉందండి నాకు, అదొకటి వదిలిపోవాలంటాడు. అది పెడతాడమ్మా, పెట్టకపోతే మనం ఎక్కడ మాట వింటాం? అర్థమైందా? కాబట్టి మసీదుని అభివృద్ధి పరచండి.
వాళ్ళు వీళ్ళని చూడకండి. మసీద్ దగ్గర ఉంటున్నారు, మసీద్ గుమ్మం నుంచి వెళ్తున్నారు, మసీదులోకి రాకపోతే అయ్యో రేపు చనిపోయిన తర్వాత చనిపోతాం కదా, ప్రాణం పోతుంది కదా, ప్రాణం తీసే దైవదూత వస్తాడు. మీకు వేలువేలులో చుట్టాలు ఉన్నారు, మీరు నరసాపురం నుంచి వచ్చారు, ఎక్కడికి వెళ్తారు? చుట్టాల ఇంటికి వెళ్తారా, ఎమ్మెల్యే గారి ఇంటికి వెళ్తారా? చెప్పరా మీరు ఎందుకు చెప్తారు? మీరు మారు, మమ్మల్ని మార్చరు. ఎక్కడికి వెళ్తామండి లాలు గారు? ఎందుకు మీ చుట్టాలు ఉన్నారు? అల్లా యొక్క గృహం ఇది, మసీద్ ఏంటి? అల్లా యొక్క ఇల్లు. దైవదూత వస్తాడు, ఫలానా ఫలానా వారి ప్రాణం తీద్దాను వచ్చాను, వారి గురించి రిపోర్ట్ అందించు, ఏంటాడు బతుకు చెప్పు, నమాజియా బేనమాజియా, వస్తాడా రాడా అంటాడు. మసీద్ అన్నీ తెలుసు కదా, వాడెవడో నాకు తెలియదు బాబా, ఇప్పుడు దాకా చూడలేదు, నువ్వు ఎవడో సత్తారా అంటున్నావు, ఆ సత్తారగాడు ఇప్పుడు దాకా చూడలేదు బాబు నేను అంటే ఆయన ప్రవర్తన ఎలా ఉంటుంది? ఇప్పుడు నువ్వు 10 లక్షలు ఇచ్చావు, ఆ డబ్బులు ఇవ్వట్లేదు, నీ దగ్గర ఒక పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు, గట్టి దట్టమైనవాడు, వాడిని రంగంలో దింపితే ఈ డబ్బులు వస్తాయి. మనం ఆయన దింపితే అరే ఇలా ఏడిపించాడరా, ఇలా అన్నాడురా, అది అన్నాడురా, ఇది అన్నాడురా అని మొత్తం చెప్పావు. ఎలా చెప్తాడండి? సార్ మీరేంటిగా మా 10,000 తీసుకున్నారు, 10 లక్షలు తీసుకున్నారు, దండేసి పోలగుచ్చి చేతిలో పెడతాడా? ఏం చేస్తాడు? ఏంటా మా ఓడితే అన్నమాట తీసుకున్నప్పుడు లేనప్పుడు అని వాడి బాణి వేరుగా ఉంటుంది. అలాగే ఈయన వచ్చారు మలకల్ మోదీ గారు, బాబు సత్తార్ గారు ఎవరో తెలియదు మాకు, అసలు మసీద్ గుమ్మమే తొక్కలే సాయి గారు అన్నారు, ఇప్పుడు దాకా మేము చూడలేదంటే మన పరిస్థితి ఎలా ఉంటుంది? హదీస్లో ప్రవక్త గారు అన్నారు, మసీద్ వచ్చి ఎప్పుడైతే రిపోర్ట్ బాగా ఇచ్చింది దగ్గర నమాజీ, అయ్యో ఆయన ఎప్పుడు అజాన్ ఇచ్చేవారు, ఎప్పుడు కూడా అజాన్ అవ్వకముందు మసీదులో ఉండేవారు, మసీద్ రిపోర్ట్ ఇచ్చింది. ఎలాగైతే వెన్నలోంచి వెంట్రుకు ఎలా తీస్తారో వాడి ప్రాణాలని గౌరవంగా అతి సున్నితంగా తీస్తారు. అందుకని నమాజీలు మనం మసీద్ వాలా బన్నా హై, మసీద్ వారుగా మారాలి. ఎవరైనా ఎక్కడున్నారండి? ముసల్మాన్ 3 చోట్ల దొరకాలి. ఎన్ని చోట్ల దొరకాలి అహ్మద్ భాయ్? 1 మసీదులో, 2 తన ఇంట్లో, 3 తన వ్యాపారంలో, తన ఉద్యోగంలో, తనకు సంబంధించిన ఆహార ప్రీతిలో. మనకు అన్నీ ఉన్నాయి. ఎక్కడ దొరుకుతారు? సెంటర్లో ఉంటాడు, మీరు వెళ్ళిపోండి, అక్కడ కూర్చుంటాడు. ఆ దెమ్మ ఆడి దెమ్మ, ఆ దెమ్మ కూడా అదే, ఆడు సత్యాడి దెమ్మ అక్కడ కడతారు, అక్కడే ఉంటాడు. అది ఏం మాట్లాడుకుంటారో తెలీదు. కూర్చుని కూర్చుని కూర్చొని జీవితం గడిపేస్తారు. ఇక్కడ 2 అడుగులు ఇక్కడ ఎక్కడ ఉంటారు సాయిబారు? ఇక ఆ టీ కొట్టు ఉంది కదా సుబ్బారావుడిది, అక్కడే ఉంటాడు. టీ కొట్టుల దగ్గర దెమ్మల మీద తూముల మీద ఎందుకయ్యా, ఎక్కడ కూర్చోవాలి? టైం దొరికితే రా మసీద్, ఖురాన్ చదువుకో, తస్బిచ్చుకొని సుబానల్లా సుబానల్లా అని అల్లా నామం చెప్పించు, పుణ్యం వస్తుంది, అల్లా కరుణిస్తాడు. అల్లా యొక్క కరుణలో ఉండు, దరిద్రం నుంచి కాపాడబడతావు. చేద్దాం ఇన్షాల్లా. అందుకని మసీదుని అభివృద్ధి పరచడానికి ఒక కమిటీగా ఏర్పడి, కమిటీ అంటే ఏంటో తెలుసా? సేవకులు అని అర్థం. అధికారులు కాదు, ముతవల్లి ఎవరు? సేవకులు. ఈ మసీదులో ఉన్న కమిటీ సభ్యులందరూ మసీద్ యొక్క సేవకులు. మసీద్ కరెంట్ బిల్లు ఎవరు కట్టాలి? ఇమాం లేకపోతే ఇమాం పెట్టాలి, పిల్లలు రాతే పిల్లలు చెల్లించాలి. మసీదుని ఏ రకంగా అభివృద్ధి పరిస్తే అల్లా సంతోషిస్తాడో ఆ కార్యక్రమాన్ని చేసేవని ఏమంటారు? కమిటీ సభ్యులు అంటారు. అంతేగాని నేను ముతవల్లిని రా, నాకు అన్నీ తెలియాలి, నన్ను దాటుకుంటూ వెళ్ళాలి, ఇంకా నయం నీ కాడు మొక్కాలని లేదు. ఏంటి చేశారు? అల్లా తలా మా నూరు మసీద్కి రండి, హాజీ మస్తాన్ గారు, ఖండవల్లి మస్తాన్ అంటే మీకు తెలుస్తుంది బాగా, ఆయన హాజీ చేసి వచ్చారు కాబట్టి నేను పెట్టాను హాజీ మస్తాన్ గారు. ఆయన మసీద్కి గురుగారు జమాత్ వచ్చిందండి అని అంటే, నాకేం చెప్పండి గురుగారు, అల్లా యొక్క మార్గంలో అల్లా పేరు తీసుకుని వచ్చారు. వాళ్ళు ఎల్లప్పుడూ నమాజులు చదువుకుంటూ ఖురాన్లు చదువుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు మన మసీదులో రావాలంటే ఎంత అదృష్టం చేసుకుని ఉండాలంటే 10 రోజులు ఉండమనండి, నెల ఉండమనండి, వాడిని ఏమైనా ఇబ్బంది పెడితే నాకు చెప్పండి, ఏసీలు వేసుకు పడుకోమనండి. కానీ పెళ్ళాం బిడ్డలను వదిలేసి అన్ని లక్షాధికారులు అంటే వాళ్ళు మన గుమ్మాల దగ్గరికి వచ్చి అయ్యా బాబు అంటున్నారు. అలాంటి వాళ్ళని గౌరవించకపోతే అల్లా కూడా మెచ్చడండి. గురుగారు నాకు జమాతుల గురించి చెప్పకండి, ఎన్ని రోజులు ఉంటూ ఉండమనండి అంటాడు ఆయన. ఇప్పుడు కూడా అదే మాట, అల్లా ఆయనకి సంపూర్ణమైన ఆరోగ్యం ప్రసాదించుగాక. అంతేగప్ప ఎప్పుడు ఏంటి అచ్చా తెలిస్తే నేను వచ్చి సహకరిద్దును కదా, తెలిస్తే నేను కూడా, అది వేరే విషయం. నాకు నా టిక్కు పెట్టాలి, నా స్టాంప్ వేయాలి అంటే అలాంటి అధికారులు వచ్చింది. అల్హమ్దుల్లా భాయ్ రేపు జమా ठीक है इंशाल्लाह आ जाओ వచ్చేస్తుందంటే అలా సహకరించాలని మనం చేయాలి, చేద్దాం ఇన్షాల్లా. ఎందుకంటే భయ్యో 2 చేతులతోనే చప్పట్లు మోగుతాయి,
ఒకటి మీ కమిటీ, రెండోది జమాత్ వచ్చింది. సహకరించండి, ఇంటింటికి తిప్పండి, అందరికీ చెప్పండి. చూడండి ఇంతమంది జమ అయ్యారు ఇస్తమా ద్వారా. వచ్చి ప్రయత్నిస్తేనే కదా కూర్చున్నాం. అల్లా దేవాళ్ళకి ఇంత నమాజీగా మారారు. మసీద్ కలకాలి 5 కోట్ల అజాన్ అయ్యేది. మొన్న వస్తే ఏమీ లేదు. మొన్న వస్తే ఏంటంటే అంటే ఎవరు లేరు. ఏమిటయ్యా ఇది నమాజ్ అయ్యేది కదండి అంటే ఆడ ఆ ఊరు వెళ్ళాడు, ఈ ఊరు వెళ్ళాడు, ఆ పని మీద ఉన్నాడు, ఈ పని మీద తర్వాత అన్నారు. నై ఏది ఏమైపోయినా ఎంత గొడవ పడినా 3 దినాలకి మించి మన శత్రుత్వం లేదు. అందరితో సోదర భావంతో ఉండాలి. మీ యొక్క హావభావాలు, మీ గొడవలు, మీ వ్యవహారాలన్నీ బయటే. మసీద్కి వచ్చేటప్పుడు నేను ముసల్మాన్ని, నాకు మసీద్ కావాలి, నాకు అల్లా కావాలి, అంతే విషయం. మీరు వచ్చారు, మీకు నాకు గొడవ అయింది. ఉదాహరణకి మీరు మాట్లాడకండి 2-3 రోజులు నాతో వచ్చి నమాజ్ చేసుకుని వెళ్ళిపోండి. మీరు ముందర చెప్తే అల్లా దగ్గర మీ స్థానం గొప్పది, నేను క్షమాపడితే నా స్థానం గొప్పది, అది వేరే విషయం. మసీదు మానకూడదు. ఇక్కడ మన వ్యవహారం ఏంటి? ఇద్దరు బయట కొట్టుకుంటారు ఏదో గొడవ ఇంట్లో. ఏంట్రా అంటే ఒక ఊర్లో వచ్చిన సమస్య జరిగింది. గోడ ఉంటుంది కదా, సరిహద్దు గోడ. ఆ గోడ ఆడు ఒక 4 అంగుళాలు యువతలు కట్టేశాడు. అది దస్తావేజులు తీసుకొని మొత్తం కట్టిన గోడని పగలగొట్టించాడు. ఆడు పగలగొట్టించేశాడని ఈడ ఎవరో గోడ కట్టించుకున్నవాడు మసీదు యొక్క ముతవల్లి, పగలగొట్టేసిన వాడు వేరేవాడు. అదో వాడిని ఎలాగైనా ఎలేసేయాలండి. ఆడు మసీదు గురిగా డబ్బులు ఇవ్వలేదు, ఆడు రంజాన్ అది ఏమీ లేదు, ఇంతకి అన్నీ ఇచ్చాడు. మాకు చెప్తే మేమేంటి అలా చేశాడా అయ్యో అని అడగకుండా డైరెక్ట్ నిర్ణయం తీసుకుంటే గొడవ అయిపోయింది. నిన్ను కూర్చోబెట్టావు మసీదు, ఆ బయట గొడవలు మసీదులో తీసుకొస్తా పెట్టరా బాబు, మీరు ఏదో సెటిల్మెంట్ చేసుకోవాలి తప్ప ఆడ తీసేయండి, ఈ నెలేసేయండి, ఆడ రాకుండా చేసేయండి, ఇవి తప్పు బాబు, చేయకూడదు. అలాగా మహా పాపమయ్యా. మన ద్వారా 10 మంది మసీదుకి రావాలి తప్ప నా ద్వారా ఎవరు మసీదు నుండి దూరం అవ్వకూడదు. చేద్దాం అలాగే ఇన్షాల్లా. అందరం కలుపుకుందామా, మసీదుని అభివృద్ధి పరుస్తామా ఇన్షాల్లా అని గట్టిగా ఒకసారి. ఇది బాగుంది.